ఉస్మానియా యూనివర్సిటీ చేసినాడు. తర్వాత అమెరికాకు వెళ్ళిపోయి ఆ కాలంలో జిఆర్ఈలో టాపర్గా వచ్చినాడు. దాంతో వాడి ఫిలడెల్ఫియాలో డ్రెక్సెల్ యూనివర్సిటీలో బిఎస్లో అడ్మిషన్ వచ్చింది. బిఎస్ కంప్లీట్ చేసుకున్నాక ఈ జాయిన్ ఇన్ ఆస్ట్రాజెనికా. నిజంగా చెప్పాలంటే తను ఇంతవరకు కూడా కంపెనీ మారలేదు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్ టు బి సెలెక్టెడ్ యాజ్ ది ఎండి టుడే నేను అనుకుంటున్నాను. అయితే తర్వాత కంపెనీ వాళ్ళు వీడి ప్రతిభను గుర్తించి ఎంబీఏకు స్పాన్సర్ చేశారు. ఆ ఎంబీఏకు జీమాట్ ఎగ్జామ్ లో 99% he got. That's a great achievement. అందుకోసమని one of the top institutes in management, Ross Institute of Management Studies in University of Michigan, Detroit లో he has completed his MBA. అది కంపెనీ స్పాన్సర్ చేశాడు కాబట్టి కంప్లీట్ చేశాడు. తర్వాత మళ్ళీ ఆస్ట్రాజెనికాలో జాయిన్ అయిపోయినాడు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ కంపెనీని ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఇన్ ది వరల్డ్ జాన్ హాప్కిన్స్ లో చదువుకోవడం, అందులో నాలుగు పెట్టడం అనేది ఇట్స్ ఎ డ్రీమ్. ఆ ఇన్స్టిట్యూట్ లో వాడు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కంప్లీట్ చేసినాడు. ఇవన్నీ క్రెడెన్షియల్స్ తో మార్కెటింగ్ హెడ్ గా, అసలు ముఖ్యంగా చెప్పాలంటే మన కోవిడ్ టైంలోనే హీ వాజ్ ఆఫర్డ్ ఇండియాకి మార్కెటింగ్ హెడ్ గా రమ్మని పొమ్మని చెప్పాను. కానీ ఆ కోవిడ్ టైంలో కొంచెం ఇబ్బంది జరిగింది. తను కూడా ఫ్యామిలీ చిన్నపిల్లలు రావడానికి నాట్ వెరీ కీన్. కానీ తర్వాత మళ్ళీ ఆహ్వానించారు. అప్పుడు యాక్సెప్ట్ చేశాడు. లలిత హిస్ వైఫ్ సపోర్టింగ్ హిమ్, తనకు దూరంగా ఉండి తన క్యారియర్ కోసం లలిత హ్యాస్ డన్ ఎ వండర్ఫుల్. అది తీసుకొని ఇప్పుడు లాస్ట్ 1.5 years నుంచి ఆస్ట్రాజెనికాలో మార్కెటింగ్ హెడ్ గా ఉన్నాడు. మన జూన్ లో వీళ్ళ ఇండియా హెడ్, కంట్రీ హెడ్ రిజైన్ చేసినాడు. అతన్ని వేరే పొజిషన్ లో తీసుకెళ్లారు. ఆ టైంలో కంట్రీ హెడ్ గా ఎవరు ఉండాలి అని అనుకున్నప్పుడు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యునానిమస్లీ డిక్లేర్డ్ హిమ్ ది సక్సెసర్. కానీ దానికి ఎన్నో స్టెప్స్. ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి, తర్వాత వాళ్ళ బోర్డు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అప్రూవ్ చేయాలి, లాస్ట్ కి గ్లోబల్ హెడ్, గ్లోబల్ చైర్మన్ అప్రూవ్ చేయాలి. ఇవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ ఫస్ట్ రోజు టేకెన్ ఓవర్ యాజ్ ది కంట్రీ హెడ్. దిస్ ఈస్ ది రేరెస్ట్ పొజిషన్ వన్ కెన్ గెట్. అంటే మన కమ్యూనిటీలో ఎవరు కూడా ఇప్పటికి ఈ పొజిషన్ అచీవ్ చేయలేదు. దీన్ని పురస్కరించుకొని వాడు జాయిన్ అయ్యే రోజు అక్కడే ఉండాలి. దట్ విల్ బి గ్రేటెస్ట్ డ్రీమ్ ఫర్ అవర్ ఫ్యామిలీ అనుకుని మేము వెళ్ళి వాడి ఆ రోజు జాయిన్ అయ్యే రోజు వెంట ఉన్నాం. చాలా సంతోషం ఉంటుంది. హ్యాపీయెస్ట్ డే సోఫా అని అనిపించింది. ఎందుకంటే మా అన్నయ్య ఏమనుకున్నాడు తెలియదు కానీ పుత్రోత్సవం అంటే ఏమిటి? పుత్రుడు సుపుత్రుడై ఎంతో శ్రద్ధాశక్తులతో చదువుకొని అవకాశాలు అందరికీ రావు, వచ్చే అవకాశాలు తీసుకొని దాన్ని సద్వినియోగం పరుచుకొని ఒక మంచి పొజిషన్ వెళ్ళినప్పుడు తండ్రికి తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుందనే దానికి దాన్ని పుత్రోత్సవం అంటుంటారు. నాకు అవార్డు వచ్చింది పుత్రోత్సవం. ఇది అందుకోసమని దాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పి ఇవాళ మీ అందరికీ
టైం ఇవ్వమని చెప్పాను. మీ అందరూ రావడం చాలా విశేషం. ఇప్పుడు మనం వేద మంత్రోచ్చారణ